వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ. గతంలో మన ధార్మిక క్షేత్రమైన హిందువులకు ప్రపంచంలోనే ప్రముఖ ధార్మిక క్షేత్రమైన తిరుపతిలో జరిగిన అపచారానికి ప్రాయశ్చితంగా లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి ప్రాయశ్చితంగా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా ఈరోజు నగర సంకీర్తన విజయవంతంగా పూర్తయింది. హిందూ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల నాటిది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జరిగిన అపచారానికి బాధ్యత లేనప్పటికీ బాధ్యత తీసుకుని ప్రాయశ్చిత దీక్షను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన జనసేన పార్టీ ఆదేశం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడమైనది. భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏడుకొండల స్వామి మనందరికీ కలియుగ దైవము. ఈ దైవానికే మనకి అపచారం జరిగిందంటే లడ్డూలోను ఇంకా ప్రపంచానికి ఏం కావాలి? అందుకని అందరూ కూడాను ఎక్కడికక్కడ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందూ మతానికి అధినేత అయిన శ్రీ ఏడుకొండల వాడిని ఎప్పుడూ స్మరించుతూ ఆయన లడ్డూలో అపచారం జరిగినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ స్వామిని రక్షించమని కోరుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా తెలిసినంత మట్టుకు ఆయనకి అపచారం జరిగిందని అందరూ వేడుకుంటున్నారు. ఆ స్వామి దయ వల్ల ఆ ప్రసాదానికి జరిగిన అపచారం ఎవరికి ఏది కాకుండా స్వామి క్షమించవలని కోరుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.